హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ వ్లాగ్ అండి. నా లైఫ్ స్టైల్ చాలా సింపుల్గా ఉంటుంది. ఎలా ఉంటుందో నేను చూపిస్తానండి. ప్రతి ఒక్క వీడియోలో తప్పకుండా ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా చేను నుంచి ఇంటికి రాగానే కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ రైస్ కుక్కర్లో బియ్యం కడిగి పెట్టిన, ఇంకా మనం కారం చేసేసరికల్లా రైస్ అవుతుందని. తర్వాత ఇంకా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ వేడి అయినాక బీరకాయ తొక్కలు ఉంటాయి కదండి, వాటితో పచ్చడి చేసినాను అనమాట. చాలా బాగుంటుందండి. కొంతమంది పచ్చడి అంటారు, మేమైతే కారం అంటామండి. కారము చేద్దామని అనుకున్నా. ఇంకా బీరకాయ తొక్కలు వేసి అవి వేగినాక పచ్చిమిరపకాయలు టమాటాలు వేసి ఆయిల్లో వేయించుకోవాలి. అవి వేగుతున్నప్పుడే కొన్ని ఎల్లిపాయలు వేసి వేయించుకోవాలండి. అవి వేగిన తర్వాత నానబెట్టిన చింతపండు వేసి పక్కన పెట్టి చల్లారనిచ్చుకోవాలి. నేను కొన్ని వేయించిన పల్లీలు వేసి చేసినానండి కారము. ఇంకా కారం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా కట్ చేసిన ఉల్లిగడ్డలు వేయాలి చిన్న చిన్నగా. చాలా బాగుంటుంది. ఏ కారంలో వేసినా టేస్ట్ బాగుంటుందండి. రుచికి సరిపడినంత సాల్ట్ చూసి వేయించేటప్పుడే వేసుకోవాలండి. చాలా బాగుంటుంది ఈ కారం. నేను సింపుల్గా చేశాను. నేను ఎలా చేశాను అనేది ఫుల్ వీడియో పెడతానండి మన ఛానల్లో. బై అండి. వీడియోస్